పేరు అడిగితే ఇంకో పిల్లోని పేరు అడిగితే పేరు చెప్పండి. ఇంకో పిల్లోని పేరు అడిగితే పేరు చెప్పండి. ఇంకో పిల్లోని. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. చూసారు కదా ఇంట్రోలో, 2 ఆడాళ్ళు 3 మగాళ్ళు ఉండాలి, ప్రెస్ మీట్కి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడంటే ఆ వాతావరణం క్రియేట్ అవ్వాలి. దానికి డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎదురింటి సందింటి జగన్మోహన్ రెడ్డి, గ్రాండ్ సన్ ఆఫ్ రాజారెడ్డి. ఓకే, జస్ట్ జోక్. ఆయన అన్న మాటలే పెద్ద జోక్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా సాయి కృష్ణ మర్డర్ కేసుని వాడేసుకుని కాపు కులస్తుందని రెచ్చగొట్టాలి. టీడీపీ ప్రభుత్వంలో అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేసి చాలా బ్యాక్లాషింగ్ కాపుల నుంచి తీసుకురావాలి, కాపుల్ని ఆయనకి చాలా దూరం చేసేయాలని చెప్పి పక్కా ప్రణాళిక వేసుకుని వాళ్ళ న్యూస్ పేపర్ సాక్షి, అంబటి రాంబాబు, కన్నబాబు, జగన్మోహన్ రెడ్డి, మొత్తం కాపులందరండి. అక్కడ సాక్షి అయితే ట్యాబ్లాయిడ్ నడిపింది, కాపు 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 అని. సాయి కృష్ణ గురించి రాయరు, కాపు 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 కాపు. మొత్తం రాష్ట్రంలో కాపుల ఓట్ బ్యాంక్ అంతా అంటే 20% ప్లస్ ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ ఓట్ పర్సంటేజ్ అంతా మాకు వాలిపోవాలి సాయి కృష్ణ కేసుని అడ్డం పెట్టుకుని. సో కథ మొత్తం అర్థం జరిగింది. డామిట్, ఈ మొత్తం కథలో అనకూడదు కానీ సహృదయంతో నన్ను అర్థం చేసుకుంటారని మాట్లాడుతున్నాను. ఎర్రిపప్పు అయింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. సారీ టు సే, నేను అదే జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సాయి కృష్ణ వాళ్ళ మదర్ని అలాగే మేనమామని వాళ్ళందరినీ పిలిచి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాగా కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు నవ్వుతా వెకిలిగా మాట్లాడరు. సీరియస్ ఆన్ టు ద పాయింట్. అన్యాయం జరిగిందమ్మా, జరిగితే నేను ఎలా శిక్షించాలో నేరస్తులు నాకు తెలుసు, నేను నీకు భరోసా ఇస్తున్నాను. లేకపోతే సాయి కృష్ణ ఎక్కడున్నాడనే విషయాన్ని నేను చోదిస్తాను. రెండే, నీ కుటుంబానికి నేను అండగా ఉంటాను, నీకేమైనా కావాలంటే నా దగ్గరికి స్వయంగా రా అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం. దాంతో ఆవిడ చాలా హ్యాపీ అయిపోయింది. వాళ్ళ మదర్కి ఒక ఫుల్ఫిల్మెంట్ స్టేజ్కి వచ్చింది. ఆవిడ వచ్చేసి క్లియర్గా ప్రెస్ ముందు కూడా నేను ఎక్కువ మాట్లాడాను అన్నారు. కానీ ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాను, వినండి. చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు, నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు, నాకు న్యాయం చేశారు అయ్యా. మా బాబు కేసులో నాకు సాయం చేస్తానమ్మా, నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు అయ్యా. నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా, ఈరోజు ఇంతకన్నా నేను మాట్లాడలేను నాన్న. నాకు తగ్గనాయం చేస్తా అన్నారు, చాలు నాకు ఇది భరోసా ఇచ్చారు. ఇది ఆ తల్లి చేసిన స్టేట్మెంట్. దీంట్లో రాజకీయ రంగులు, కుల రంగులు అన్నీ పులిసేసి పొలిటికల్ మైలేజ్ సంపాదిద్దాం అనుకుని ఎక్కడన్నా ఒక శవం కనిపించిందంటే పాపం అండి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షమైపోతాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఏ కులానికి చెందిన వ్యక్తిని చూసేస్తారు, ఆ కులం రంగుని అర్జెంటుగా బాణాల కింద షూట్ చేస్తారు. అంతే తప్ప అక్కడ జరిగిన విషయం ఏంటనేది ఏది ప్రస్తావించడు. సాయి కృష్ణ బ్యాక్గ్రౌండ్ గురించి ప్రస్తావించడు. ఇంకా వాళ్ళ మేనమామ ఏమన్నారో ఒకసారి వినండి మీరు. లాంటి నాయకుడు ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా, అంతకన్నా ఆ తల్లికి ఇంకేం అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. ఇది రాజకీయపరమైన హత్యలు కాదండి, ఏదో ఒక స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్గానే మేము చూస్తున్నాం. చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఏంటంటే ఒకవేళ సాయి కృష్ణకి ఏదన్నా అన్యాయం జరిగితే కంపల్సరీ వెరిఫికేషన్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షిస్తా అన్నారు. మాకు అంతకన్నా అదృష్టం ఏం కావాలి సార్? ఒక సామాన్యుడికి న్యాయం జరగదు అనుకున్నాం, కానీ చంద్రబాబు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నంతకాలం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. సో విన్నారు కదా, వాళ్ళ మేనమామ చంద్రబాబు నాయుడు మహోన్నత్వం గురించి మాట్లాడారు. చేతులైతే దండం పెట్టారండి లీడర్గా. ఆ చేతులు దండం పెట్టిన వీడియో అయ్యింది ఇక్కడ. తల్లి బాధ అర్థం చేసుకొని చంద్రబాబు గారు వాదార్చిన విధానానికి మేము ఆయనకి చేతులు జోడించి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఒకవేళ ఏమైనా అన్యాయం జరిగితే, నీ కొడుక్కి ఏమైనా అన్యాయం జరిగితే నా తల్లికి భరోసా ఇచ్చారు, తగిన చర్యలు తీసుకుంటానన్నారు ఆయన క్లియర్గా. రాజకీయపరమైన హత్య కాదు ఇది, ఒక పోలీస్ స్టేషన్లో జరిగిన దుర్ఘటనగా చూస్తున్నాం మేమని క్లియర్గా చెప్పాడు. అండర్లైన్ దిస్ వర్డ్. దట్ మీన్స్ వాట్? మాకి కులాలు వద్దు, ఈ రాజకీయాలు వద్దు, దీన్ని లబ్ధి పొందాలని చెప్పి నిన్న మొన్న అటుమొన్న రెచ్చిపోయారు వైసీపీ వాళ్ళు. నిన్నాళ్ళు పెట్టిన ప్రెస్ స్టేట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడా లేదు. కనీసం నమస్కారం కాదు కదా, పేరు తలుచుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. సాక్షాత్ దైవం అయిన చంద్రబాబు నాయుడు గారే
ప్రత్యక్షమయ్యి నేను ఇస్తాను నీకు అభయహస్తం, తప్పులు జరిగితే కనుక శిక్షకు అర్హులైన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాను, ఈ కేసుని నేను ఫైనల్ లాగా తీసుకెళ్తాను, మీకేమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ నన్నే వచ్చి అప్రోచ్ అవ్వన్నారు. ఇది ఒక లీడర్ ఇవ్వాల్సిన భరోసా, రాష్ట్ర పెద్దగా నుంచోవాల్సిన తీరు. ఇదే సాయికృష్ణ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో తన ఇంటి పక్కన ఉన్న ఒక మైనర్ బాలికని లాడ్జికి తీసుకెళ్లి రేప్ చేస్తే, ఆ పిల్ల కూడా కాపు సంఘానికి చెందిన పిల్ల అయితే వాళ్ళ నాన్న ఆ దుఃఖం భరించలేక సూసైడ్ చేసుకుంటే కనీసం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళ కుటుంబాన్ని పిలిచి ఓదార్చలా, పట్టించుకోలా. ఇదా రాష్ట్ర పెద్దకు ఉండాల్సిన క్వాలిటీస్? ఇవా అండి సుధాకర్ గారి కేసు? ఇది కాకుండా మనం చూసుకుంటే జత్వానీ కేసు, చెప్పుకుంటూ పోతే అనంత్ బాబు డ్రైవర్ డోర్ డెలివరీని చేయటం, ఇష్టం వచ్చిన రాజ్యాలు ఏలిన వీళ్ళందరూ మంచి చెళ్ళు గురించి పట్టించుకున్న వీళ్ళు కాపు ఓటు బ్యాంక్ ఈరోజు కావాల్సి వచ్చింది, ఓడిపోయి కూర్చున్నారు కాబట్టి తనకున్న కాపు నేతలైతే అందరినీ పంపించి ఆఖరికి ఆళ్ళు తీసుకొచ్చిన ఫోటోల్లో కూడా సాయికృష్ణచే చంపించబడిన నవీన్ రెడ్డి ఫోటోలు పెట్టి ప్రచారం చేసి బురద కాపు బురద అంతా పవన్ కళ్యాణ్ గారి పైన కూటమి పైన కొడదామని డిసైడ్ అయితే డామిట్ కథ మొత్తం అదిరిదిరిపోయింది. సొంతంగా తల్లి మేనమామ ఇద్దరు వచ్చి నమస్కారం పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి. సో ఇంకేం లేదండి వీళ్ళకి, ఇంకో చావు ఇంకో శవం కోసం వెతుకుకోవడం తప్ప పిసుక్కోవడం తప్ప మనకేమీ ఆప్షన్ లేదు. సో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా క్లీన్ బాండ్ అయ్యే సిచ్యువేషన్స్లో ఉంటారు ఎప్పుడు, దీనిపైన కూడా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.